హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ గౌరీరామ్. ఈరోజు మనం చేయబోయే వంట పేరు క్యారెట్ రైస్. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇది ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, ఉల్లిపాయ పచ్చిమిరపకాయల తురుము, కరివేపాకు, పోపులు, లవంగాలు, దాల్చిన చెక్కలు, వండిన రైస్. అందులో రైస్లో కొంచెం ఆయిల్ వేసి కలుపుకోండి. రైస్ చల్లారితే ముద్దలు కట్టేస్తుంది కదా, అదే ఆయిల్ వేసి కలుపుకుంటే పొడి పొడిగా ఉంటుంది. దానివల్ల మనకి క్యారెట్ రైస్ పొడి పొడిగా వస్తుంది. స్టవ్ పై కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత 2 లవంగాలు 2 దాల్చిన చెక్కలు వేసుకొని వేపుకోవాలి. అవి వేగిన తర్వాత పోపులు వేసుకొని వేపుకోవాలి. అవి పోపులు వేయడం వల్ల క్యారెట్ రైస్లో అక్కడక్కడ తగిలితే టేస్ట్ వేరేలా ఉంటుంది కదండి. అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేపుకోవాలి. అవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి బాగా వేపుకోవాలి. అవి వేగిన తర్వాత మనం తురుము పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి వదిలేయాలి. చూడండి, అది బాగా వేగినట్టు అనిపించిన తర్వాత మనం అన్నాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత క్యారెట్ మొత్తం తురుము అంతా ఆ రైస్ కలిసేలా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి క్యారెట్ రైస్ ఎలా, ఇప్పుడు నేను కలిపి చూపించాను చూడండి క్యారెట్ రైస్ ఎలా ఉందో. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రెడీ టు సర్వ్ అండి. చూడండి ఎంత టేస్టీగా హెల్దీ ఫుడ్, పిల్లలకి లంచ్ బాక్స్లో చాలా బాగుంటుందండి. సింపుల్గా ఈజీగా కూడా అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అందరూ చూసి వెళ్ళిపోతున్నారండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తేనే కదండి మాకు కూడా ఏదైనా చిన్న ఇంట్రెస్ట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, కొంచెం సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.